రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలు లెక్కలు పెట్టబడుతున్నాయి ఇవాళ. దాని మీద బీఆర్ఎస్ పట్టుదల సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి? ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధించి నివేదిక ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? ఈ నివేదిక రాకపోతే ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం మాడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఆయన చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయన పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ ఫోటో దిగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పేజ్ ఫోటోలు. తుపాగ్రామి టోపు చేయడు, చెల్ల కట్టడియలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిండ్రు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు ఇక మాకంటే తోపుగా ఇవ్వలేరు అనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పైకి కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయమే తెలియదు అనుకుంటున్నారు అందరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చే చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పాలో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలు తెలుసు, ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, దీని మీద రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేడైతుంది, మొత్తం అయోమయం తయారైతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ
కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, తను కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. కానీ అసలు ఆ చిన్న పాయింట్ అనవసరంగా తీసుకుంటారు. రాజధాని పని చేస్తున్నారు, ఇక్కడ చిన్న గాయం అయితే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ లో అందరూ పోయి. అప్పుడు తట్టమోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ పని నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణలో బీజేపీ అవసరం అనుకుంటుందా అనవసరం అనుకుంటుందా? తెలంగాణ మీద కాళేశ్వరం మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రజలకు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికీ అంటుంటాను, కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది, మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర ధృవీకరిస్తారని ఒప్పుకో. మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు, కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఇవాళ కేంద్ర మంత్రి నా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను, పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది పార్టీ స్టాండే, ఎవరిదైనా పార్టీ స్టాండే. బీజేపీలో నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. అవినీతి మీద కాళేశ్వరం ప్రత్యక్ష ఆందోళన బీజేపీ యాజ్ ఏ స్టేట్ బాడీగా స్టేట్ పార్టీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందులో ఇప్పుడు ఇది రోడ్డుకి ఆందోళన చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందంటున్నారు. మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది. వస్తే ఎన్డీఎస్ఏ ఏం చేసింది? వచ్చి నివేదిక ఇచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. సిడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను. ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోకుండా ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకొని చేతులు దుక్కుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి. పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. మా స్టాండ్ క్లియర్.